ఒకవేళ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వారికి న్యాయమైన 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పేసి బీసీ బిల్లు పెడతామని చెప్పి వారు అక్కడ తుక్కుగూడలో ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా దానికి అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఎలక్షన్ కంటే ముందు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు చేవెళ్లలో దళిత డిక్లరేషన్ జరిగింది. ఖర్గే గారు ఆల్ ఇండియా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి సుదీర్ఘకాలం పాటు పోరాటం చేస్తున్నటువంటి మాదిగలకు అందరూ కూడా సమాన అవకాశాలు కల్పిస్తాము, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏబిసిడి అనేది న్యాయమైన కోరిక కాబట్టి వాళ్ళకి ఇస్తామని చెప్పి వారు ప్రకటన చేయడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆగస్టులో జడ్జిమెంట్ ఇచ్చి ఏ రాష్ట్రాల్లో అయితే ఈ అవసరాలు ఉన్నాయో, ఏ రాష్ట్రాల్లో అయితే ఈ ఉద్యమాలు నడుస్తున్నాయో ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అప్పుడు మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఆగస్టులో మరి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే భారతదేశంలోని ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు తొలుత ప్రకటన చేసిండు. నేను నా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా, ఎందుకంటే 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి గారు కూడా అలా ప్రకటన చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండి నేను నా రాష్ట్రంలో తొలిగా ఈ ఏబిసిడి వర్గీకరణ కూడా నేను చేస్తానని చెప్పడం అనేది నిజంగా ఇక్కడ ప్రజలకు చాలా అదృష్టవంతులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాని మాటకు అనుగుణంగానే అసెంబ్లీలో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ 2 బిల్లులు కూడా పెట్టడం జరిగింది. ఈ 2 బిల్లులు పెడితే ఖచ్చితంగా నిన్న కాకుండా బీసీ బిల్లు 42% అనేక చర్చలు విడిచిన తర్వాత రాత్రి 10-11 గంటల తర్వాత అసెంబ్లీ నడిపించి అక్కడ బీసీ బిల్లు అయ్యేదాకా కూడా, ఎందుకంటే ధైర్యం ఉన్న ఏకైకటువంటి వ్యక్తి ధైర్య సాహసాలతోటి ఒక ఆయన అంటాడు, ఇదే రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని ఒక ప్రకటన చేసాడు ఒక ఆయన. అయినా పర్వాలేదు, నేను బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకుంటా, ఎస్సీలకు ఇచ్చిన మాట నిలుపుకుంటా అని చెప్పి ధైర్య సాహసాలతోటి నేను ఏకైక ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, నేను ముఖ్యమంత్రి పదవి లేకున్నా పర్వాలేదు, నేను ఇచ్చిన మాట కోసం పనిచేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిండు. ఖచ్చితంగా మన బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణలో మరి దాన్ని ఇమీడియట్గా సుప్రీంకోర్టు తీర్పు రాగానే క్యాబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వేసి దాని రిపోర్ట్ తెప్పించుకొని అదేవిధంగా మరి ఈ కమిషన్ వేసి ఏకసభ్య కమిషన్ వేసి రిటైర్డ్ జడ్జి తోటి ఆ రిపోర్ట్ తెప్పించుకుని వెంటనే ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టి మరి మాదిగలకు 9%, మానవులకు 5%, 1% ఇతర వర్గాలకు ఇస్తున్నట్టుగా ప్రకటన చేయడం అనేది నిజంగా ఇక్కడ ప్రజలు చేసుకునే అదృష్టంగా మనం భావించాలి. మనం అందరం కూడా ఈ ఎస్సీ బీసీ జాతీయులు, అగ్రవర్ణాల పేద జాతీయులు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని గుండెల్లో పెట్టి చూసుకుంటారనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, రేపు మరి స్థానికంగా ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 2 వర్గాలు కూడా నిలబడతాయి అని చెప్పి, కాంగ్రెస్ పార్టీని గుండెలో పెట్టుకుంటాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక ఆయన ఏమంటాడంటే ఈ జనాభా తప్పులు తడక అంటాడు. ఆయన మరి 7200 మూమెంట్ అన్నాడు. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కేసీఆర్ను తిట్టి 7200 ఏంటిది? ఈ రాష్ట్రంలో 7200 మంది దొంగలు ఉన్నారు, వాళ్ళు పట్టదాకానే నిద్రపోరు అన్నాడు. ఆయనను అరెస్ట్ చేయగానే ఇమ్మీడియట్గా బీజేపీ దగ్గరికి పోయి బీజేపీలో కలిసిండు.
ఆ తర్వాత బయటికి రాగానే ఇమ్మీడియట్గా ప్రకటన చేసి మళ్ళీ బీజేపీకి రిజైన్ చేసి మళ్ళీ నేను బీసీ మూవ్మెంట్ అన్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరుడు, ఎమ్మెల్సీ అయ్యి ఆయన మళ్ళీ బీసీ నినాదం ఎత్తుకుంటూ నిన్నగాకమని చూస్తే ఏ కేసీఆర్ అయితే తిట్టిండో అని కాళ్ళకాడ వాళ్ళు సచ్చిండు. ఇలాంటి బ్రోకర్లను ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎస్సీ వర్గీకరణ చేస్తే మందకృష్ణ గారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన కూడా అది లేదు ఇది లేదు అని చెప్పి ఒక్కరు పెట్టి ఆపడానికి ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ ఎవరి ఎన్ని అడ్డంకులు చేసినా బిల్లు పాస్ చేయడం అనేది ఇది ఎన్నో ఏళ్ళ నుంచి మరి ఉన్న సమస్యలు తీర్చడం అనేది నిజంగా ఈ జాతి వర్గాలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కులాలు, ఈ జాతులు అన్ని కూడా జీవితాంతం ఎవ్వరు ఉంటాయన్న హమ్ లోగ్ తుమ్హారా సాత్ హై అని మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.